ప్రభువు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. అనుదిన ఆత్మీయ ఆహారము అనే ఈ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా బెరక చర్చ్ తరపు నుండి ఆహ్వానిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజులు భయంకరమైనటువంటి రోజులు. క్రైస్తవుల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. అంతేకాదు, వ్యక్తిగతంగా మనము దేవుణ్ణి ఆచరించటం కూడా చాలామందికి ఇష్టం లేదు. మనం పనిచేసే చోట నిష్టగా మనం ఉన్నప్పటికీ మనల్ని హేళన చేసేటువంటి వారు ఉన్నారు. అంతేకాదు, చదువుకునే దగ్గర విద్యార్థులు మారు మనసు పొందినప్పుడు కూడా వారి ఫ్రెండ్స్ వారిని ఎగతాళి చేసి వీడు ఎక్కడ దొరుకుతాడా, తప్పులు ఎక్కడున్నాయి అని వెతికేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మన నాశనం కోరుకునేవాళ్ళు, మనం ఓడిపోవటం చూసి సంతోషపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మనమైతే భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఈరోజు కాదు, చరిత్రలో మొదటి నుంచి ఉంది. దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారిని ఎలాగైనా దూషించాలని, శిక్షకు పాలు చేయాలని చాలామంది ప్రయత్నం చేశారు. వారిలో ముఖ్యంగా దానియేలు దగ్గరికి వచ్చినప్పుడు వారందరూ చూశారు, అసలు ఇతను ఎవరు, ఈయన పరిస్థితి ఏంటి, ఈయన దగ్గర నుంచి ఏదైనా తప్పిదం తెలుసుకుందామా, తప్పు ఎంచుదాం అని సకల విధాల ప్రయత్నం చేశారు. కానీ తప్పు దొరకనప్పుడు ఏం చేశారంటే, ఇక చివరికి ఉన్నటువంటి బ్రహ్మాస్త్రం రాజుని ఉసిగొలిపి, రాజా, నేటి నుండి 30 దినాల వరకు నిన్ను తప్ప ఎవరు వేరే దేవుడిని కానీ దేవతని కానీ పూజించకూడదని చెప్పి ఒక శాసనాన్ని తయారు చేసి దానియేలుని పట్టుకొని, రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని తీసుకొచ్చి సింహాల బోన్లో వేశారు. రాజు దిగులు పడిపోయాడు, ఉపవాసం ఉన్నాడు. అయ్యో, ఏంటి దానియేలుకి ఇంత పెద్ద శ్రమ వచ్చింది అని ఆయనే చెల్లించాడు. కానీ తప్పని పరిస్థితుల్లో ఒప్పుకోవాల్సి వచ్చింది. ఉపవాసం ఉండి ఆ రాత్రి జరగాల్సినటువంటి విందు కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసి ఉపవాసం ఉండి దేవుడిని ప్రార్థన చేశాడు. ఉదయాన్నే వెళ్ళి, దానియేలు, నీ దేవుడు నిన్ను బ్రతికించాడా, నిజమైన దేవుడు నీకు తోడుగా ఉన్నాడా అని అడిగినప్పుడు దానియేలు మాట స్వరం విన్నప్పుడు బ్రతికే ఉన్నాడని తెలుసుకొని సంతోషపడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, మన దేవుడు మనల్ని ఎన్నడూ విడిచిపెట్టేటువంటి వాడు కాదు. కానీ చిన్న చిన్న చిక్కుల్లో, చిన్న చిన్న పాపాల్లో, చిన్న చిన్న అవమానాలకు మనం బెదిరిపోయి దేవుడిని విడిచిపెట్టి దేవునికి దూరంగా బ్రతకాల్సిన అవసరం అయితే లేదు. చదువుతున్నాను చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4, 5 చదువుతున్నాను. అందుకు ఆ ప్రధానులను, అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద అయిన ఒక నింద మోపవలెనని యుండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని, దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. అందుకు ఆ మనుషులు అతను దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందు అతనిలో లోపము కనుగొనలేమనుకొనిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని విషయంలో మాత్రమే, అంటే ఈయన తప్పు చేయటం లేదు, దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అన్ని దేశంలో దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు భయపడొద్దు. మొట్టమొదటిగా దానియేలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన పరిపాలనలో కానీ, ఆయన బిహేవియర్లో కానీ, ఆయన లైఫ్ స్టైల్లో కానీ ఎక్కడ ఎలాంటి తప్పు లేదు. దేవుని బిడ్డ, మారు మనసు పొందిన నీవు, దేవుని నామాన్ని అనుసరిస్తున్నటువంటి నీవు, నీ ఆత్మీయ జీవితంలో ఎక్కడ కూడా ఎలాంటి చిన్న మచ్చ కూడా ఉండకూడదు. ప్రజలు మనల్ని గమనిస్తూ ఉన్నారు. ఓకే, మనం పనిచేసే చోట చాలాసార్లు ఇలాంటి పరిస్థితులు రావచ్చు. మనం నమ్మకంగా ఉన్నాం. చివరికి వారికి ఒకే ఒక సోర్స్ దొరికింది, ఈ దేవుడిని పూజిస్తూ ఉన్నాడు, ఎలాగైనా పట్టుకున్నారు, సింహాల బోన్లో వేశారు. దేవుని మహాకృపను బట్టి ఆకలితో ఉన్న సింహాలు దానియేలు దగ్గరకు వచ్చి చక్కగా కూర్చున్నాయి. ఇది దేవుడు చేసినటువంటి కార్యం. ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో చాలా వచ్చి ఉండొచ్చు. దానియేలుకు వచ్చినటువంటి సమస్య మనకు వచ్చి ఉండొచ్చు. కానీ దేవుడు నమ్ముకున్న నీవు రాజీ పడొద్దు, దేవుని కోసం నిలబడు. ఒక గొప్ప పరిస్థితిలో, ఒక ఉన్నతమైన స్థానంలోకి నువ్వు వస్తావు. తద్వారా
అన్యజనులు నీ గురించి తెలుసుకుంటారు. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. తలలు వంచండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, నీకే వందనాలు. దానియేలుని నువ్వు ఎలా కాపాడావో మేము ఆయన మమ్మల్ని నీవు కాపాడగలిగినటువంటి దేవుడవు. అంతేకాదు, దానియేలు ఎలా నమ్మకంగా ఉన్నాడో మేము కూడా మా ఆత్మీయ జీవితంలో అటువంటి నమ్మకంగా ఉండటానికి సహాయం చేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. వారి అవసరాలన్నింటిని తీర్చమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క సహవాసం, పరిశుద్ధాత్మ తోడు సదాకాలం మనకు తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించి కాపాడును గాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, నమ్మకంగా ఉందాం, దేవుని వైపు చూద్దాం. దేవుడు మనల్ని కాపాడుతాడు. మీ ప్రార్థన అవసరతలు ఈ క్రింది నంబర్కు తెలియచేయండి. ఈ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.